బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా ఇందిరమ్మ ఇండ్లపై మరో అవినీతి అధికారి భాగోతం బట్టబయలైంది. జాన్ పహాడ్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద నుంచి కార్యదర్శి చేతివాటం ప్రదర్శించారు. ఒకరి నుంచి 30,000 నుండి 50,000 వరకు ఇవ్వాలంటూ కార్యదర్శి యంజమూరి వెంకయ్య డిమాండ్ చేశారు. ఇక జాన్ పహాడ్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి గ్రామానికి 157 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక లబ్ధిదారులను కార్యదర్శి డబ్బులు అడిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేదలను డబ్బులు డిమాండ్ చేసిన కార్యదర్శి యంజమూరి వెంకయ్యపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా ఇందిరమ్మ ఇండ్లపై మరో అవినీతి అధికారి భాగోతం బట్టబయలైంది. జాన్ పహాడ్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద నుంచి కార్యదర్శి చేతివాటం ప్రదర్శించారు. ఒకరి నుంచి 30,000 నుంచి 50,000 వరకు ఇవ్వాలంటూ కార్యదర్శి యంజమూరి వెంకయ్య డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రధానంగా అసలుకి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా? అలాగే ఇతనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ మార్నింగ్ వెన్నెల. సూర్యాపేట జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి అవినీతి బట్టబయలైంది. పాలకేడు మండలం జాన్పాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో యంజమూరి వెంకయ్య, తన ఇండ్ల ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఆడియో ఇందుకు సంబంధించి కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పాలకేడు మండలం జాన్పాడు ఏదైతే విలేజ్ ఉందో గ్రామంలో అయితే పైలాన్ ప్రాజెక్టు కింద అయితే గ్రామంలో 157 ఇండ్లను అయితే మంజూరు చేశారు అధికారులు. అదే అదునుగా భావించినటువంటి ఎవరైతే కార్యదర్శి యంజమూరి వెంకయ్య ఉన్నారో ఒక్కొక్క లబ్ధిదారుల వద్ద నుండి 30,000 నుండి 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా ఆడియోలో స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో మరో ట్విస్ట్ కూడా ఉందని కూడా ప్రజలు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. డబ్బులు ఇస్తేనే బిల్లులు కూడా మంజూరు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇతను డబ్బులు ఇవ్వకపోతే బిల్లులు పెండింగ్ లో పెడుతున్నారని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇదే విషయం కూడా అంటే దీనికి సంబంధించి కూడా ఇదంతా కూడా ఇతను డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఓ లబ్ధిదారుడు ఆడియో ఆధారంగా బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇదే విషయంలో కూడా జిల్లా కలెక్టర్ అంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయం అంటే ఆడియో సంచలనం మారడం అయితే కలెక్టర్ దీనిపైన విచారణ సీరియస్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఎవరైతే అవినీతి ఆరోపణల కింద ఉన్నారో కార్యదర్శి వెంకయ్యను జిల్లా పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన సీరియస్ గా ఎవరైతే జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఉన్నారో సీరియస్ గా విచారణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వాలు ప్రజల కోసం మేనిఫెస్టోను తీసుకొస్తే అది అధికారులు మాత్రం తమ అవినీతికి పాల్పడుతూ దీని ఏదైతే మేనిఫెస్టో ఉన్నదో దుర్వినియోగం చేసే పనిలో ఉన్నారంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూడొచ్చు, ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కార్యదర్శిని జిల్లా పంచాయతీరాజు శాఖకైతే అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పుడే ఎవరైతే జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఉన్నారో తన పైన సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది వెన్నెల. ప్రధానంగా రైట్, థ్యాంక్ యూ సైదులు.